పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 22 వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన తార్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు త్రోసివేసి తోలెను. డబ్బులు మార్చి వారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడదోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి, నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగా ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గూర్చియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ వాక్య పరిచర్యలో అడుగు పెడదాం. మమ్ము సదా కరుణించి కాపాడుతున్నటువంటి సర్వేశ్వర, గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ అద్భుత విధముగా ఆశీర్వదించి కాచి కాపాడినందులకు నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. అదేవిధంగా ఈ వాక్యాన్ని చదివినటువంటి మా హృదయపు తలుపులను తెరచి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుమని ఈ యొక్క మనవిని మనాథుని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమెన్. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా యోహాను శుభవార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు చదివాం. ఈ సువిశేషాన్ని ఆధారంగా పెట్టుకొని నా తండ్రి ఇంటిని వ్యాపార గృహము చేయవలదు అనేటువంటి అంశము పైన మనమందరము కూడా కలిసి ధ్యానిద్దాము. మరియు కొన్ని జవాబులతో, కొన్ని ప్రశ్నలతో మనము దేవునితో ఏర్పరచుకున్నటువంటి సహవాసాన్ని పెంపొందించుకుందాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మన అమెరికా దేశంలో ఒక సైంటిఫిక్ స్టడీ చేశారు. ఆ స్టడీకి మెయిన్ థీమ్, ఒక మెయిన్ అంశం ఏంటంటే గనక ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ యూ, సురక్షితమైనటువంటి నీకు చోటు అని ఎక్కడ అనేటువంటి దానిపైన వాళ్ళు సైంటిఫిక్ స్టడీ చేసి ఉన్నారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఆ సైంటిఫిక్ స్టడీలో ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ యూకి ఆన్సర్గా కారు కాదు, వాళ్ళ ఇల్లు కాదు, హాస్పిటలు కాదు, మరి ఏ విలాసవంతమైనటువంటి విల్లా కూడా కాదు. ఆశ్చర్యకరంగా ఆ సైంటిఫిక్ స్టడీలో
దానికి వచ్చినటువంటి గొప్ప ఆన్సరు, ఆ గొప్ప జవాబు ఏంటంటే గనక దేవుని ఆలయం. చర్చ్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ యూ అని వాళ్ళు తెలుసుకున్నారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దేవుని ఆలయము సురక్షితమైనటువంటి స్థలము నీకు అని వాళ్ళు కనుగొన్నారు. ప్రియ విశ్వాసులారా, అదేవిధంగా మనము 2025 జనవరి నెలలో హాలీవుడ్లో చాలా వైల్డ్ ఫైర్ అంటుకుంది. ఒక ఇన్సిడెంట్ జరిగితే గనక అక్కడ క్రీస్తును నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ఇల్లు మటుకు, మరియు ఆ ఇల్లు మాత్రం తగలకుండా, అంటే ఆ నిప్పు ఆ ఇంటికి అంటుకోకుండా మిగతా చోట్లంతా కూడా ఒక గొప్ప భయంకరమైనటువంటి అగ్నితో అంటుకొని కాలి బూడిదైపోయాయి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనం ఒక్కసారి గతాన్ని మనము పరిశీలించినట్లయితే, ఒక్కసారి న్యూక్లియర్ బాంబుని నాగసాకిలోను హిరోషిమాలోను వాళ్ళు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చర్చ్కి సుంచుమించుగా ఒక 5 కిలోమీటర్లు కానీ 3 కిలోమీటర్లుగా వదిలినప్పుడు, అక్కడ వేసినప్పుడు కూడా ఆశ్చర్యకరంగా ఆ చర్చ్లో ఉన్నటువంటి ఫాదర్లకి ఆ చర్చికి కూడా ఏమీ కాలేదు. మళ్ళీ వాళ్ళ గురించి కూడా డాక్యుమెంట్స్ తీశారు, వాళ్ళకి ఇంటర్వ్యూ చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ యూ ఈజ్ చర్చ్. ప్రియ విశ్వాసులారా, మనము ఒక్కసారి పరిశీలించినట్లయితే గనక సువిశేష పట్టణాన్ని నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనము దేవాలయములో ఏ విధంగా ఇంత గొప్ప అద్భుతకరంగా రక్షించబడ్డారో, ఒక సురక్షితమైనటువంటి చోటు నీకు ఒక దేవాలయం అని తెలుసుకున్నాం. కానీ మనము సువిశేషాల్లోకి వచ్చినట్లయితే గనక యెరూషలేము దేవాలయములో వీళ్ళందరూ కూడా ఎడ్లు, గొర్రెలు, పావురాలు అమ్మవారిని, డబ్బు మార్చేవారు వాళ్ళందరినీ కూడా చూసి యేసు ప్రభు కోపం వచ్చింది. ఎమ్మనే తనే స్వయాన ఒక తాడును పేని అందరినీ చెడా కొట్టేసి అక్కడున్న బల్లను తిరిగేసి వాళ్ళందరినీ బయటికి పంపించి ఈ సమాధానం ఈ యొక్క వాక్యాన్ని ఆయన ప్రస్తావించి ఉన్నాడు. నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలముగా చేయవలదు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దేవాలయం అంటే ఏంటి మీ అందరికీ కూడా తెలుసు అని నాకు తెలుసు. కానీ ఇంకొకసారి తెలుసుకోవడం మంచిదే. ఏ విధంగా అయితే గనక సర్ఫెక్సల్ సోపు, సర్ఫెక్సల్ పౌడరు మరకలకు మంచిదే అయితే గనక మంచిదే అన్నట్టుగా మనకు తెలిసిన విషయాలను కూడా మరీ స్మరించుకోవడం, మరీ జ్ఞప్తికి తెచ్చుకోవడం కూడా మంచిదే. అయితే దేవాలయం అంటే తెలుగులో ఆలయము లేకపోతే కోవెల అని అర్థము. దీనికి అర్థం ఏమిటంటే కనుక దీనికి భావం ఏంటంటే కనుక ప్రియ విశ్వాసులారా, ఇది భగవంతుడు ఉండు పవిత్ర స్థలం. దేవాలయములో భగవంతుడు ఉండు పవిత్ర స్థలము. ఇక్కడ ఆయనను నమ్ముకున్న వారు ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తారు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఈ దేవాలయములో ప్రార్థనలు, పూజలు, స్తుతి ఆరాధనలు అన్నీ కూడా నిర్వహిస్తారు. ఇది ఈ దేవాలయం అన్నది కూడా 2 పదాల కలయిక, దేవుడు ప్లస్ ఆలయము. దేవుడు ఉండు, భగవంతుడు ఉండు స్థలం. మనకే కాదు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇతర సంఘస్థులకు, ఇతర మతస్థులకు కూడా దేవాలయాలు ఉన్నాయి. అన్ని చోట్ల దేవుడు ఉండు పవిత్ర స్థలము. ఆయన నమ్ముకున్న వారు అక్కడ పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు అని మనము తెలుసుకున్నాము ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అయితే మనం సువిశేషాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే కనుక ఆ యొక్క సంగతి, ఆ పరిస్థితులంతా కూడా మనకు తెలుసు. ప్రభు చెప్తూ ఉన్నాడు, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార గృహముగా చేయవలదు అని. ప్రియ విశ్వాసులారా, దేవాలయము మనందరికీ కూడా ఏం గుర్తు చేస్తుందంటే గనక అది ఒక పవిత్రమైనటువంటి స్థలము. అక్కడ ఒక వ్యక్తి తన వ్యక్తిగత అవసరాల కొరకు మరియు తన సామాజిక అవసరాల కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి
పవిత్ర స్థలము. ప్రియ విశ్వాసులారా, అదేవిధంగా తాను స్వయంగా దేవునితో మాట్లాడేటువంటి అవకాశం ఉన్నటువంటి చర్చ్. ద చర్చ్ బిల్డింగ్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్ సెట్ అపార్ట్ ఫర్ పర్సనల్ అండ్ కలెక్టివ్ ఎన్కౌంటర్ విత్ గాడ్ అంటారు ప్రియ విశ్వాసులారా. కలెక్టివ్ అండ్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుణ్ణి మనము ఆరాధించు స్థలము దేవాలయము ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అయితే మనందరికీ డౌట్ రావచ్చు, ఆ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదండి, మన దేవునికి ఆలయానికి వెళ్ళాలా, అవసరమా? ఇంట్లో కూర్చొనే ప్రార్థన చేసుకోవచ్చుగా, ఇంట్లో కూర్చొనే దివ్వబలి పూజను చూడొచ్చుగా. ఇవన్నీ కూడా కొన్ని డౌట్లు ఉంటాయి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, కాదనట్లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, వాస్తవమే అది. కానీ మనము క్రైస్తవులందరము కూడా మన ఊళ్ళను బట్టి, మన విచారణలను బట్టి, మన సంఘాలను బట్టి వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి వారికి కావలసినటువంటి ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నారు. వారి కోసం, వారి ప్రార్థన ఆధ్యాత్మిక జీవితం కోసం వారు ఒక దేవాలయాన్ని, మనమందరము కూడా ఒక దేవాలయం, మన విచారణలోను మన సంఘాల్లోనూ దేవాలయాన్ని నిర్మించుకున్నాం. మనం దేవునికి అంకితం చేసి ఉన్నాం ఆ దేవాలయాన్ని. ఊరికే మనం కట్టిలేదు, ఏదో ఫేమస్ కోసమో లేకపోతే దేనికో కట్టిలేదు. మనము ఆ దేవాలయాన్ని కట్టించి ఆ దేవాలయాన్ని దేవునికి అంకితం చేశాం. ఎప్పుడైతే మనము దేవాలయాలను కట్టించి దేవునికి అంకితం చేస్తామో అక్కడ దేవుడు ఉంటాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు మనము చేసేటువంటి ప్రార్థనలను, మనము చేసేటువంటి పూజలు, మనము చేసేటువంటి ప్రతి ఒక్క పవిత్ర కార్యమును కూడా ఆయన చూస్తాడు. దాన్ని బట్టే మనకు ఆధ్యాత్మిక వరములు ఇస్తాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అందుకే ఇట్స్ హౌస్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుడు ఉండు ఇల్లు అని, దేవుడు ఉండు స్థలం. మరి అలాంటి స్థలములో మనమందరము కూడా ఏ విధంగా ఉంటూ ఉన్నాం? దివ్యబలి పూజలో ఏ విధంగా పాల్గొంటూ ఉన్నాం? గుళ్ళో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం? అదేవిధంగా దేవాలయాన్ని ఏ రకమైన పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉన్నామా? చాలా చోట్ల చూశాను, చాలా చక్కగా నీట్గా శుభ్రంగా ఉంచుకుంటారని కాదనట్లేదు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల అనవసరమైనటువంటి వస్తువులతోనూ అనవసరమైనటువంటి పేపర్లతో దాటితోనూ దేవాలయాన్ని అపవిత్రం చేస్తూ ఉంటారు. అది శుభ్రంగా ఉంచనీయకుండా ఉంటారు. మరి దేవాలయం అనేక సందర్భాల్లో మనం అందరూ కూడా మాట్లాడుతూ ఉంటాం, అక్కడ దిక్కులు చూస్తూ ఉంటాం, అటు చూస్తాం, ఇటు చూస్తాం. మరి ముఖ్యంగా అయితే కనుక చాలామంది విచ్చలవిడిగా విచ్చలవిడిగా ఉంటారు. ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు, ఈరోజు ఏ విధంగా అయితే వాళ్ళని ఉద్దేశించి నా తండ్రి ఆలయాన్ని మీరు వ్యాపార గృహముగా చేసుకోవలదు అన్నాడు. ఈరోజు మిమ్మల్ని నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు, దేవుడు ఉండే చోటలో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు? గుడికి వచ్చినప్పుడు గుడికి వచ్చిన దేనికి? ప్రార్థన చేసుకోవడానికి, దేవుని దగ్గర దీవెనలు పొందడానికి వస్తాం. అది మర్చిపోయి మనము విచ్చలవిడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ప్రభు మనం గుర్తు చేస్తూ ఉన్నాడు, ఇది నేను ఉండు స్థలము, నీవు నీ అవసరాల కొరకు వచ్చి ఉన్నావు, వాటి కొరకు ప్రార్థన చెయ్యి, మరియు ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యి, తప్పకుండా నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను, నీ వండ ఉంటాను అనేటువంటి భరోసాని మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము పుట్టుట గిట్టుట కొరకే అంటారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, పుట్టుట గిట్టుట కొరకే అంటారు.
ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే గనక మట్టి నుండి వచ్చింది, తిరిగి మట్టిలోకే వెళ్తుంది. మరి దేవుడు మన ఆత్మ ఇచ్చి మనకు ఒక ఆత్మనిచ్చి ఉన్నాడు. ఆ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చి ఉంది, తిరిగి అది దేవుని చెంతకే వెళ్తుంది. అలాంటప్పుడు దేవుని నుంచి వచ్చినటువంటి ఆ ఆత్మను మనము పవిత్రంగా ఉంచుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. ఎందుకంటే ప్రభువు చెప్తూ ఉన్నాడు, మన సువిశేషంలో మనము ఆలకించి ఉన్నాము, కానీ ఆయన వాస్తవముగా పలికినది తన శరీరము అనే ఆలయము గూర్చియే అని. తన శరీరము అనేటువంటి ఆలయము గూర్చియే. మనము కూడా మన దేహాలు, మన హృదయాలు ఇవన్నీ కూడా దేవుని ఆలయాలు. ప్రియ క్రైస్తవ విశ్వాసులు, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ నివసిస్తుంది మన లోపల. ఇది ఒక దేవాలయం. మన హృదయాలే, మన మనస్సులే దేవునికి ఆలయాలు. అలాంటప్పుడు ఆ ఆత్మను, ఆ హృదయాన్ని మనం ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి, ఎంత నిర్మలంగా ఉంచుకోవాలి, ఏ విధంగా మనల్ని కాపాడుకోవాలి, మన మనస్సుల్లో కాపాడుకోవాలి. ఈరోజు హృదయములో కుళ్ళుతో, కుతంత్రముతో, గర్వముతో మరియు అనేకమైనటువంటి చెడు ఆలోచనలతో నిండి ఉన్నాయి చాలామందిని. కనుక ఈ సందర్భములో, ఈ తరుణములో మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. దేవునికి ఆలయముగా పిలువబడుతున్నటువంటి నా శరీరం, నన్ను నేను దేవునికి సంపూర్ణంగా అంకితము చేసుకుంటూ ఉన్నానా? నా హృదయాన్ని నేను దేవుడు నివసించు ఆలయంగా మార్చుకుంటూ ఉన్నానా? ఆయనకి నేను సంపూర్ణంగా సమర్పిస్తూ ఉన్నానా అని మనం ఒకసారి పరిశీలించుకోవాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మరి అదేవిధంగా మనము దేవాలయములకు వచ్చినప్పుడు కూడా మన సంఘము గురించి, మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థన చేయాలి. ఎక్కువసేపు దేవాలయంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. దివ్యబలి పూజలో పాల్గొనాలి. దేవాలయంలోనే, టీవీలో చూస్తానంటే కుదరదు, దేవాలయానికి తప్పకుండా రావాలి. అక్కడ మనము దివ్యబలి పూజలో పాల్గొనాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, వాక్య బోధనను శ్రద్ధగా ఆలకించాలి. దేవాలయంలో చేసే పనులన్నీ కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మరి దివ్య సంస్కారాలు దేవాలయములోనే స్వీకరించాలి. మరి అదేవిధంగా బిడ్డలను, అదేవిధంగా పిల్లలను, వారిని దేవాలయమునకు నడిపించాలి. అంటే దేవుని పట్ల భయభక్తులు ఉండువారుగా మనల్ని మలచాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ సందర్భంలో చెప్తూ ఉన్నాను, నేను చాలా వరకు చూసి ఉన్నాను. ఇప్పుడు ఈ తరంలో పిల్లలందరూ కూడా గుడి బయట ఉండి ఆడుకుంటా ఉన్నారు. ఎవరు కూడా సక్రమంగా గుడికి రావట్లేదు. కొంతపాటి అనుభవంతో చెప్తూ ఉన్నాను. చాలామంది వరకు పిల్లల్ని చాలా ఎక్కువగా గారంగా పెంచుతూ ఉన్నారు. దేవుని విషయంలో ప్రియ విశ్వాసులారా, మరీ దేవుని విషయంలో వాళ్ళు క్రమశిక్షణగా ఉండాలి. చక్కగా గుడికి రావాలి, చక్కగా మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు పిల్లలకు నేర్పించాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఏ విధంగా పిల్లలు ఉండాలో, గుళ్ళో కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. ప్రియ విశ్వాసులారా, మీరు పిల్లలు అన్నది ఒక బరువు కాదు, బాధ్యత. తల్లిదండ్రులకు పిల్లలు బరువు కాదు, బాధ్యత. అది తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళని సన్మార్గంలో నడిపించుట, వారిని భక్తికర మార్గంలో నడిపించుట, వారికి వాక్యాన్ని తెలియపరిచే బాధ్యత, వాళ్ళకి తెలివి వచ్చినంత వరకు వాక్యాన్ని బోధించవలసినట్టు తెలియపరిచినటువంటి బాధ్యత తల్లిదండ్రులది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ తరుణంలో మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. మరి దేవాలయంలో ఈ కార్యాలని, చెప్పబడినటువంటి సూచనలన్నీ కూడా నేను చేస్తూ ఉన్నానా లేదా? మరి దేవాలయంలో సంఘం కొరకు, వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, పూజించాలి. దివ్యబలి పూజలో దేవాలయంలోనే పాల్గొనాలి. అదేవిధంగా వాక్య బోధనను ఆలకించాలి. దివ్య సంస్కారాలు అన్నీ కూడా దేవాలయంలోనే స్వీకరించాలి. అదేవిధంగా పిల్లలను దేవుని వైపుకు మళ్ళించాలి. అదేవిధంగా ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దేవాలయము పట్ల
గొప్ప ఆసక్తి, అనురాగాన్ని మనలో నిలుపుకోవాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. దేవాలయం పట్ల నాకున్నటువంటి భక్తి ఏంటి, అనురాగం, ఆప్యాయత, దాని గురించి మనము ఒక్కసారి ప్రశ్నించుకోవాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. ఏ విధంగా అయితే ప్రభు చెప్పు ఉన్నారు, తన శరీరం అనేటువంటి ఆలయాన్ని గూర్చి అని. కనుక మనము కూడా ఈ విషయాలన్నీ తెలుసుకున్న మనమందరము కూడా మనకున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలను, అదేవిధంగా మన మనసులను పవిత్రపరచుకోవడానికి, దేవునికి అంకితం చేసుకోవడానికి, మరి ఈ యొక్క చోటలో మనము దేవుని నుండి దీవెనలు పొందడానికి మనము ప్రయాసపడాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. కనుక ఈ విషయాలన్నీ తెలుసుకున్న మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. తప్పకుండా ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడనేటువంటి విశ్వాసముతో, నమ్మకముతో ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాము ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. వీటి కొరకై ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమ స్వరూప, నీకే వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. నీవు మాకు తెలియపరిచి ఉన్నావు దేవాలయంలో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా కొన్ని సూచనలు, వీటన్నిటినీ కూడా మేము క్రమబద్ధకంగా పాటించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించుమని, అదేవిధంగా మీ యొక్క జ్ఞానమును, తెలివిని ప్రసాదించాలని, అదేవిధంగా మా పిల్లలను కూడా దేవుని వైపు మళ్లించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించుమని ఈ యొక్క మనవిని మన నాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.